సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. ఆ మాట విన్న వాళ్ళంతా బ్రతుకుతారు. ఆ మాట విన్న వాళ్ళంతా ఆశీర్వదించబడతారు. మన దేవుడు ఎవరంటే మన బాధలు, మన కన్నీళ్లు, మన సమస్యలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు అన్నిటినీ చూడగలిగిన దేవుడు. అందుకని ఆ దేవుడు చూచినప్పుడల్లా మన బ్రతుకు ఏ రకంగా దీవించబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా. బాగా విన్నారా? కీర్తనకారుడు రాసిన కీర్తనలో నేను వారిని చూడగా అని ప్రారంభమయ్యింది. కీర్తనకారుడు రాసిన మరో కీర్తనలో నేను వారి నిర్దోషత్వాన్ని చూడగా వారి పరిశుద్ధమైన నీతి క్రియలు నేను చూడగా అని మాత్రం రాయబడింది. మరొకసారి ఆయన చూచాడట మనల్ని. ఇశ్రాయేలు జాతిని చూచాడు, మనల్ని చూస్తున్నాడు. ఈరోజు ఆయన చూస్తే ఆయన చూపులోని ఆయన మనసులోని ఆలోచనలు విందాం. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిద్దాం. 16వ అధ్యాయంలోని 8వ వాక్యంలో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను. మొదటి రోజు చూశాడట, అసహ్యత కలిగిందట. రెండో రోజున చూశాడట, మనలోని నిర్దోషత్వం కనబడిందట. ఇప్పుడు మరలా చూస్తున్నాడట. మనల్ని చూడగా, ఇశ్రాయేలు జాతిని చూడగా, ప్రార్థనాపరులను చూడగా ఈ సన్నివేశంలో రాయబడిన చక్కని మాట ఏమిటో తెలుసా? ఆయనకు ఇష్టము పుట్టించు ప్రాయము మనము కలిగి ఉండగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం కలిగే వయసులో మనం ఉన్నామా? దేవునికి ఇష్టం కలిగించే అనుభవంలో మనం ఉన్నామా? ఇష్టము కలిగే వయసు అంటే ఇష్టం కాని వయసు ఒకటి ఉంది, తెలుసుగా. అది మనం కొంతమంది పిల్లలను చూస్తామా, వాళ్ళు చేసే పనులు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడు పిల్లోడండి, పిల్ల చేష్టలు చేస్తున్నాడు అంటే సరి అయిన వయసు రాలేదు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా దేవునికి ఇష్టం కలిగే ఒక వయసు, దేవునికి ఇష్టం కలిగే ఒక ప్రాయం నీలో కనబడాలి. అంటే అర్థం ఏమిటి? 20 ఏళ్ళ 40 ఏళ్ళ? అది 20 ఏళ్ళు 40 ఏళ్ళని వయసు కాదు. కానీ ఆయనకు నీ యందు ఎప్పుడు ఇష్టం పుడుతుంది, ఆ ప్రాయం ఎప్పుడు కలుగుతుందంటే 60 ఏళ్ళు బ్రతికి నీవు పాపంలో ఉన్నా ఆయనకు నీ యందు ఇష్టం కలగదు. నీకు ఎందు ఆయనకి ఇష్టం కలిగేటట్టుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన సన్నిధిలో నీటి బాప్తిసం ద్వారా నీ పాపాన్ని కడిగి వేసుకొని దేవుడు అనుగ్రహించే నీతిని ధరించి గతకాల పాపాన్ని మరిచి విడిచి దేవుడు అనుగ్రహించిన ప్రతిష్టకరమైన మార్గం, నూతనమైన జీవం, నూతనమైన శిశువుని పోలి దేవునికి ఇష్టమైన అడుగులు వేయటం నీవు మొదలు పెట్టగలగాలి. కనుక ఎప్పుడైతే కడగబడిన అనుభవానికి వచ్చి పాపాన్ని మానుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు ఆయనకై జీవిస్తావో అది నీ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. రెండవది, నీవు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవునిలో ఎదుగుతున్న తర్వాత నీవు వాక్యాన్ని వింటూ ఉండగా వాక్యం నీలో క్రియ జరిగించిన తర్వాత వాక్యానుసారమైన జీవితంలో నీవు పెంచబడాలి. ఆ వాక్యం ఏం చెబుతుందో దాన్ని చేయగలిగిన స్థితిలోకి ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ తర్వాత నీవు లోకము దాని ఆశలు వదులుకొని
వేర్పాటు జీవితం కలిగి దేవుని కొరకు నీవు ఎదగడం మొదలు పెట్టాలి. పసిపిల్లవానికి 10 రూపాయలు ఇస్తే చింపుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. వయసు వచ్చిన వాడికి 10 రూపాయలు ఇస్తే కనబడింది కొనుక్కుని తన అవసరాలు తీర్చుకుంటాడు. ఈ రోజున సంఘంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవునికి ఇష్టకరంగా అడుగులు వేసి ఇది వాక్యం, ఇది సన్నిధి, వీళ్ళు దైవజనులు, ఇది మందిరం, ఇది పరిశుద్ధత, ఇది ఆయన శరీరం, ఇది నా సాక్ష్యం, ఇది నా పాత్ర అనే ఒక వయసు వచ్చి అనుభవాలు కలిగితే ఆ విధమైన కడగబడిన జీవితంలో నీవు నడుస్తూ ఉంటే ఆయన కంట ఎనలేని సంతోషం అట. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన వాక్యాన్ని మానక వినిపించాడు. ఆయన ఆఖరి ఒట్టు వరకు నా రక్తం ద్వారా నిన్ను కడగడానికి కాల్చాడు. ఆయన దైవజనుడిని ఇచ్చాడు. నీకు ఎన్ని చేశాడో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో వయసు రావాలని. ఏ వయసు? దేవుని యొక్క సన్నిధిలో వధువుగా మనం వరుడిగా ఆయన ఐక్యపరచబడే ఒక వయసు రావాలి. వరుడైన యేసు ముందు వధువుగా నిలబడే వయసు నీకొచ్చునుగాక. అందుకు దేవుడు నీకు ఎన్ని పెట్టాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వాక్యాన్ని నుంచి ప్రారంభిద్దాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. నిన్ను ఎంతగా చేయాలంటే అంతగా చేశాడు. ఏం చేశాడు? మొదటగా నీ స్థానాన్ని మార్చాడు. మొన్న పందుల సహవాసం, పాపపు ఉనికి పట్టు, చిక్కుబడిన లోతైన పాపపు గొయ్యిలో ఉండగా లేపి కడిగి పరిశుద్ధపరిచి ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించాడు. దాని పేరు పరిశుద్ధత. ఆమేన్. రెండో మాట, పొలముల పంట వానికి తినిపించెను. ఎంత పంట అంటే భూమి మీద పండిన మంచి పదార్థాలన్నీ నీకు తినిపించాడు. రెండవది, కొండ బండ నుండి తేనెను నీవు తినేట్టుగా చేశాడు. చెకుముకి రాతి బండ నుండి నీకు నూనెప్పించాడు. అతనికి జురించెను. ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషాను పొట్టేళ్ళ యొక్క మేకల యొక్క క్రొవ్వును, గోధుమల మెరక యొక్క సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. ఇక్కడ రాసింది ఏమిటో తెలుసా? ఫలముల పంటను ఇప్పించాడు. గొర్రె మేకల క్రొవ్వును అంటే మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో అట్లాడి భోజనం, అట్లాడి వాక్యం, అట్లాడి కృప, అట్లాడి అభిషేకం, అట్లాడి తలాంతులు, అట్లాడి కృప అపరిమితంగా కుమ్మరించాడు. ఈ రోజున నేను ఇక్కడ నిలబడ్డాను అంటే మీలో చాలామందికి తెలుసు. నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సేవకు రాను అనుకున్న వాడిని నేను, అర్హత లేనివాడను నేను. కానీ ఆయన చేసిన పనేగా, ఆయన పెంచిన పెంపకమేగా, ఆయన పెట్టిన తిండేగా, ఆయన చేయబట్టేగా ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగాను. ఒక్కసారి బాగా ఆలకిస్తే ఈ స్థితికి నేను రాదగిన వాడను కాను. కానీ ఆయన నన్ను ఏ రకంగా ఏ పదార్థాలతో పెట్టి పెంచాలో ఆ రకంగా ఆవు పాలు అప్పుడు ఆవు పాలు, అలాగే మేకపాలు, అలాగే ఆవు మజ్జిగ, గోధుమ మెరకలు, రకరకాల పదార్థాల చేత నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. కృంగాను. అప్పుడు నాకు పెట్టి ఆహారం పెట్టాడు. కొన్నిసార్లు ఈ సేవ వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. అప్పుడు బలపరిచి ఆహారం పెట్టాడు. రోగాలతో మంచం ఎక్కాను. అప్పుడు నాకు ఇచ్చే ద్రాక్షరసం ఇచ్చాడు. ఇంచు మించు నీకైనా నాకైనా మనకైనా గాయాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇరుకొచ్చింది. కొన్నిసార్లు జారిపడ్డాం, కొన్నిసార్లు కృంగిపోయాం. ఇక భక్తి చేయలేమేమనుకున్నాం, ఇక నడవలేమనుకున్నప్పుడల్లా ఆయన ఎంత చేశాడండి. ఎంత చేసిన తర్వాత ఎంత పోషణ కొరకు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, శ్రమల అగ్నిచ్చాడు, నడిపింపు మార్గం ఇచ్చాడు. నిజంగా నా దేవుడు నీకేమైనా తక్కువ చేశాడా? కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, ఆత్మీయతలో కానీ నీకు రోధించి ప్రార్థన చేసే సహోదరులను ఇవ్వలా? నీ కొరకు ఉపదేశం చేసే సేవకులను ఇవ్వలా? నీ కొరకు ఆలోచన చెప్పే ఆలోచన కర్తలను ఇవ్వలా? సంఘానికి పరిచారకులను ఇవ్వలా? ఈ నడిపింపులు అవసరమైన ఉపదేశాన్ని ఇవ్వలా? ఉపవాస ప్రార్థనలు పెట్టలా? కన్నీటి ప్రార్థనలో పెట్టాలా? గొలుసు ప్రార్థనలో పెట్టాలా? వీధిలో ఊరేగి ఆ పరిచర్య నీకు క్షేమం కలిగేట్టుగా చేయలా? ఎన్నిసార్లు ఉపవాస కూడికలతో అనేకుల కన్నీళ్లు, సేవకుల కన్నీళ్లు నీ కొరకు ఖర్చబడ్డాయి. ఇదంతా ఆయన ఇచ్చిన పోషణ, ఆయన చేసిన కార్యం. దాని ఫలితంగా ఈ రోజుకి ఎట్లా వచ్చాం?
ఆయన వచ్చి చూశాడట. వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళలాగా ఉంటారని ఆశపడ్డాడు ఆయన. కానీ తర్వాత వాక్యం చదవండి. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. బాగా క్రొవ్విన వాడై ఇంత తిన్నాక, నేను వయసు వచ్చిన వ్యక్తిని, నీకు ఇష్టం పుట్టే వయసు వచ్చింది నాకు అని ఆయన ఎదురే కనబడితే, ఆహా, నేను పెట్టిన తిండి, నేను పెంచిన పెంపకం, నేను చేసిన మేలు, ఆహా, ఈ సంఘం ఎలా వర్ధిల్లింది, ఈ కుటుంబం ఎలా వర్ధిల్లింది, ఈ సహవాసం ఎలా వర్ధిల్లింది, ఈ సేవకులు ఎలా వర్ధిల్లారు, ఆయనకు ఇష్టం పుట్టించేటట్టుగా నీవు ఎదుగుతావని నీ చేశాడు. కానీ చివరికి ఇక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? క్రొవ్వి. చదవన మాట. యెషూరును ఇన్ని తిని, ఆ జనాంగం ఇంత తిని క్రొవ్విన వాడై కాలు జాడించెను. కాలు జాడించెను. ఆ మాట ఎంత బాధాకరం అండి. నేను వచ్చి చూడగా నీకు నేను పెట్టిన తిండి వలన నాకు ఇష్టం కలిగే వయసు వస్తుందని నేను అనుకున్నా. ఇంతగా ప్రేమించి, అంతగా రక్తం కార్చి, ఇంతగా వాక్యం ఇచ్చి, అంతగా కాపరనిచ్చి, కన్యలతో దివారాత్రులు నీకు రోధించే సహవాస సంఘాన్ని ఇచ్చి ఇంత చేశాక నీవు వయసు వచ్చి ఆయనకి ఇష్టం పుట్టించే ఒక భక్తిలో ఎదుగుతావా? కాలు జాడించేటట్టుంటావా? ఇక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? అతడట కాలు జాడించాడట. అదే పేజీలో చివరి మాట చదవండి. యెహోవా అతడు కాలు జాడించగా యెహోవా చూచాను. నువ్వు జాడించినప్పుడల్లా దేవుడు నిన్ను చూస్తానే ఉన్నాడు. నీకు ఆయనకి ఇష్టం పుట్టించే వయసు కలగాలని కోరుకున్నాడు. నీలో ఆయనకింపైన సారూప్యం కావాలని, నీ హృదయం ఆయన తలంపుల చేత నింపబడాలని కోరుకున్నాడు. నీ అందం ఆయనకే దానం చేయబడాలని కోరుకున్నాడు. ఆయనను చూసినప్పుడు నీ తల మీద ముసుగు వేసుకుని కన్యక ఆభరణాల చేత అడుగులు వేసుకుంటూ ఆ ప్రాణప్రియుడి దగ్గరికి, వివాహ వేదిక దగ్గరికి వెళ్ళినట్లుగా, నా ప్రాణప్రియుడు ఎప్పుడు వస్తాడో, ఈ లోకం, ఈ జనాంగం ఇది నాకు అనవసరం, ఆ వివాహ సమయంలో నా ప్రియుని నేను చేరబోతా ఉన్నాను, మేఘాల మీద ఎత్తబడబోతా ఉన్నాను, నా దేవుని నేను కలవబోతున్నాను అనేటట్టుగా నీ వయసుంటే ఎంత బాగుండు. కొన్ని లక్షణాలు గమనిస్తున్నాం. ఎక్కడట వయసు వచ్చిందట, ఇంత పెట్టాక జాడించడం మొదలు పెట్టాడట. ఎన్నిసార్లు దేవుని సొమ్ము తిని కాలు జాడించాలా? ఆయన సన్నిధి మీద ఎందుకు ఎన్నిసార్లు మనం విచ్చలవిడిగా మాట్లాడలా? ఆయన వాక్యానికి విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడలా? ఆయన ఆత్మకి విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడలా? కాలు జాడించిన నిన్ను ఆయన చూస్తానే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనైనా మీరైనా అందరూ మన జీవితంలో ఆయన ఎంత ధారపోసాడే, ఇంత వాక్యాన్ని మూటగట్టించాడే, ఇంత కృపను, ఇన్ని ఉపవాస ప్రార్థనలు, ఇంత కనికరం, ఇంత క్షమాపణ, ఇంత ప్రేమ, ఇంత ఆదరణ, ఇంత కౌగిలించుకునేట్టుగా ఎంతగా ప్రయాసపడితే గర్వపడుతూ లెక్కలేనట్టుగా ఆయనకి ఇష్టం పుట్టే బ్రతుకు నేను బ్రతకాలనే దానికంటే ఆయన నీకేమేం చేశాడు, ఎంత పెట్టాడు, ఎంత చూపాడు. ఉద్యోగం ఆయన ఇవ్వలా? ఖాళీగా ఊరమ్మడి తిరగల? నువ్వు కొన్నిసార్లు ఇల్లు లేక అద్దెళ్లలో తిరగల? పట్టిడి అన్నం కొరకు నువ్వు ఎంత వేదన పడ్డావు? ఆ రోజులన్నీ మర్చిపోయేట్టుగా నేను జ్ఞాపకం చేసుకోవాలా? దండం పెడి చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం కలిగే ఒక వయసులోనికి మీరు ఎదుగుదురుగాక. ఆయనకు ఇష్టం పుట్టించే వయసు నీకు వస్తుంది అనుకుంటే నువ్వు రెండో పని చేసావు. అదేమిటో చెప్పనా? కీర్తనాకారుడు రాసిన 78వ కీర్తనలోని 57వ వాక్యం చదువుకుందాం. రెండో లైన్. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి, వీళ్ళకి ఎంత చేశాక ఎంత ఆయన ఏమన్నాడు తెలుసా? మీ కుడి చేతిని పట్టుకుంటాను, నాతో మీరు, మీతో నేను నడుస్తాను, నేను మిమ్మల్ని చెయ్యి విడవను, సదాకాలం మీతో మీ ముందు నడిచేవాడిని నేనే అన్నాడు. ఈ రోజున ఆయనకి ఇష్టం కలిగే ఒక వయసుకి ఎదుగుతారని, ఆ విధమైన సన్నిహితమైన నడక్కు వస్తారని, ఆయనలాగా కృపలో ఎదుగుతారని అనుకుంటే అక్కడ క్రొవ్వి కాలు జాడిచ్చాడట. ఇక్కడికి వస్తే ఆయనతో నడవడం ఇష్టం లేక ఆయన చేతిలో చెయ్యి లాగివేసుకుని వెనక్కి తిరిగారట. ఆహా, వీళ్ళేగా ద్రోహులు, వీళ్ళకి బండలో నీళ్ళు ఇచ్చాను, బండలో నూనె ఇచ్చాను, బండలో తేనిచ్చాను, ఆకాశపు నీడ ఇచ్చాను, మారాని మధురంగా మార్చాను, కుటుంబ సమస్యలు పరిష్కరించాను, గుప్పిలు విప్పాను, గుండెలో కోరిక తీర్చాను, అవసరాల కొరకు అవసరాలన్నీ నేను తీర్చేట్టుగా ఆకాశ పక్షులకి ఆజ్ఞాపించాను, భూమి పండేట్టుగా చేశాను. కానీ వీళ్ళు ద్రోహులు, వీళ్ళు ద్రోహం చేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయారు. ఒకవేళ ఆయనకిష్టం కలిగే వయసుకు ఆ ప్రయాణికి నీ వస్తావని ఎదురు చూస్తే ఈ తప్పిదమేమైనా నీలో జరిగిందా? నీకు లోకమే ముఖ్యంగా ఉందా? లోకమే ఇంపుగా ఉందా? లోకమే ఇష్టంగా ఉందా? లోకానుసారమైన జీవితమే సరదాగా ఉందా? రెండో మాట కూడా చదవండి. అక్కడ
జౌకనిచ్చు విల్లు పనికి రాకపోయినట్లుగా వారు తయారయ్యారు. నేను మళ్ళా చెబుతున్నాను, ఇష్టము కలిగే ప్రాయం అంటగా నా పక్షాన నేను వినియోగిస్తే శత్రువుని ఆలోచనల్ని, సాతానుని, వాని క్రియలని, చెడు తలంపుల్ని, అపవాది క్రియలను లయపరిచే వయసు వస్తుందని ఆయన ముచ్చటపడ్డాడు. ఆయనకి ఇష్టం కలిగే వయసుకి ఎదిగావనుకుంటే నీవెట్లా మారావంటే ఇంతకాలం సొమ్ము తిని ద్రోహం చేసి వెనక్కి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతున్నావు. అది ఎంత దారుణం! విల్లులాగా ఉండవలసి నువ్వు విసిరితే శత్రువు గుండె నీ దగ్గర నుంచి వెళ్ళిన బాణం గుచ్చుకుంటే వాడు తల్లడిల్లుతూ శత్రువు పడిపోవాలి. అలాంటి కార్యం నీ ఎదుగుదలలో జరగాలని కోరుకుంటున్నాడు. అలాంటి ప్రాయం నీకు రావాలని ఆయన ఆశపడితే ఎంత చేసినాక నువ్వేమైపోయావో తెలుసా? వంగిపోయావు. మామూలుగా ఇట్లా వంచగానే కృంగిపోయావు. నువ్వు శక్తి కలిగిన విలువని తెలియదా? జవుకి ఇవ్వకుండా దేవుని చేతిలో దేవునికి పనికొచ్చే సాధనం అనే సంగతి తెలియదా? దేవుడు నిన్ను నమ్మాడు దేవునికి పనికొస్తావని. దేవుడు నమ్మాడు దేవుని చేతిలో వాడబడతావని. దేవుడు నమ్మాడు శత్రువుపై దాడి చేస్తే జయం తెస్తావని. లోకం మీద నీకు జయం కలుగుతుందని దేవుడు నమ్మి తన చేతిలో విల్లుగా వంచాడు. కానీ ఇప్పుడు నీ వయసు ఏమిటో తెలుసా? కుంగిపోవడమే. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచించుకుంటే ఎన్నిసార్లు మనం అనుకున్న జరగకపోతే కృంగిపోయాం, అనుకున్న ఇల్లు దొరకకపోతే కుంగిపోయాం, పాట ఇవ్వకపోతే కృంగిపోయాం, పలకరించకపోతే కుంగిపోయాం, ఆటో ఎక్కించుకోకపోతే కృంగిపోయాం. జీవితంలో ఎన్నిసార్లు నువ్వెవరవో నీకు తెలియదా? నీ వయసు ఏమిటో నీకు తెలియదా? దేవుడు నీకు ఇచ్చిన కృప ఏమిటో తెలియదా? నా యేసుని బట్టి మీకు రోషం కలిగిన బ్రతిమిలాడుతూ మాట్లాడుతున్న పరిస్థితులు ఎలా మారినా దేవుడికి ఉపయోగపడే వంగని విల్లులాగా క్రీస్తులో స్థిరముగా ఉందురుగాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఈ రోజైనా నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు దేవునికి పనికొస్తున్నావా? నీ సొమ్ము దేవునికి పనికొస్తుందా? నీ కన్నీళ్లు దేవునికి పనికొస్తున్నాయా? నీ ప్రార్థన ఆయనకు పనికొస్తుందా? నీ ఆరోగ్యం ఆయనకు పనికొస్తుందా? నీ సాక్ష్యం ఆయనకు పనికొస్తుందా? నీ సమర్పణ ఆయనకు పనికొస్తుందా? నీ త్యాగం ఆయనకు పనికొస్తుందా? నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. చరిత్ర పటంలో చూడండి, దేవునికి పనికొచ్చే విలువైన విల్లులాగా జీవితాన్ని సమర్పించుకుని మిగిలిన వాళ్ళ సంగతి ఏమైనా నా యేసుతో నా దేవునితో నేను నడుస్తానని తెగింపు సమర్పణ కలిగి సాగి వెళ్ళిన వారి చరిత్రను మనం వింటుండగా అలాంటి విల్లులు ఇక్కడ లేపబడును గాక. అలాంటి విల్లులాగా ప్రతి వారు బలపరచబడును గాక. వంగిపోయే విల్లులు ఎన్ని ఉన్నా ఒక్క శత్రువును కూడా జయించలే. ఈ రోజున కుంగిపోతారు కొంతమంది. యోబు భార్య క్షణంలో కృంగిపోయింది. జీవితంలో అనుకున్న జరిగితేనే కాదుగా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. ఏమి జరిగినా నా దేవుడు నా వలన. ఆ వాక్యం ఎంత చక్కగా ఉంది తెలుసా? పనికి రావడానికి నన్ను ఎన్నుకున్నాడు, పని నిమిత్తమే నిర్ణయించాడు. ఈ రోజున లక్షలు ఇచ్చాడా? నా దేవుని పని కొరకు ఇచ్చాడు. 80 ఏళ్ళ వయసు ఇచ్చాడా? నా దేవుని కొరకు ఇచ్చాడు. చక్కని కంఠం ఇచ్చాడా? నా దేవునికి పనికి రావడానికే ఇచ్చాడు. ప్రార్థన చేసే నోరు ఇచ్చాడా? పరిచయం చేసే వయసు ఇచ్చాడా? పలకరించే మనసు ఇచ్చాడా? ఏది ఇచ్చినా నా దేవునికి పనికొచ్చే వంగక కృంగక జారిపడక మెత్తబడిపోయి లోకంలో ఏకమైపోయే దిక్కుమాలిన విల్లుగా కాక వంగని విల్లుగా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు గనక ఆయనకు ఇష్టం కలిగే వయసులోనే నేను ఎదుగుతాను. మరి నిజంగా ఆయనకి ఇష్టం కలిగే వయసులోకి వచ్చావా? యెహెజ్కేలు గ్రంథం 16లోకి వద్దాం. చదవండి ఆ వాక్యాన్ని. యెహెజ్కేలు 16:9 నుంచి చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నా రక్తమంతా తుడిచి నేను నూనెతో అంటుకుని. తర్వాత 10వ వాక్యం, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రములను నేను నీకు ధరింపచేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. మొదటిదేమిటి? విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసేదను. అందరు అంగీలు వేసుకున్నారు. కానీ చిత్రం ఏమిటి తెలుసా? వాళ్ళ మధ్యలో ఒక అతను అంగీ వేసుకున్నాడు. అతడు ఆ ఇంట్లో 11వ వాడు. అతని గురించి ఏమి రాయబడింది తెలుసా? వాళ్ళ తండ్రి అతనికి విచిత్రమైన అంగీని ధరింపచేసాను. 12 మందిలో 11వ వాడు ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు. నా యేసుని బట్టి మరలా చెబుతున్నాను, నీ తోటి వారందరి మధ్యలో ఒక విచిత్రమైన అంగీ దేవుని ద్వారా నీకు ధరింపచేయబడును గాక. దేవుడే విచిత్రంగా అలంకరిస్తే విచిత్రమైన వస్త్రం, రక్షణ వస్త్రం, ఓ రకంగా నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం,
నీ జీవితానికి అవసరమైన ప్రతి వస్త్రాన్ని ఆయన నిన్ను అలంకరింపచేస్తాడు. విచిత్రమైందంటే ఏదో ఎవ్వరు వేసుకొని బట్టలు మాత్రమే కాదు, నీ సహనం నీకు ఒక అంగీలాగా ఉండాలి, నీ ప్రేమ నీకు ఒక అంగీలాగా ఉండాలి, క్షమించడం నీకు ఒక అంగీలాగా ఉండాలి, ప్రార్థించడం నీకు ఒక అంగీలాగా ఉండాలి. ఎందుకో నా దేవుడు తేటగా మాట్లాడుతుండగా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఆయన దేవుని చేత నిర్ణయించబడిన ఆ విలువైన వస్త్రాలని కుమారుడైన యేసు ద్వారా పరిశుద్ధాత్మ నీకు అందచేయునుగాక. తర్వాత రాసినది పాదరక్షకులు. చదవనవి. సన్నని ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు. నీ పాదాలకి ఈ చెప్పులుండునుగాక. మీ పాదాలు యేసు రక్తంలో ముంచబడునుగాక. యేసు రక్తం ఎర్రని పాదాలు, ఆ పాదరక్షలు మీకుండునుగాక. యేసు రక్తమని ఎర్రని పాదరక్షకులు మీకుంటే ఏ ముళ్ళు మీ గుచ్చుకొనకుండా ఉండునుగాక. ఏ అపవిత్రమైన ఆలోచనలు మీకు ముట్టకుండా ఉండునుగాక. అపవిత్రమైన నడక నీకు తగదు తమ్ముడు. కొంతకాలమే ఉంటావు. నీ పాదాలకు రక్ష లేకపోవడమేగా, పాదరక్షకులని ఎర్రని ఆ విమోచన ఆనందం నీకు లేకపోవడమేగా, కనబడిన వాళ్ళతో సహవాసం, ఎవరు పడితే వాళ్ళతో తిరుగుతున్నావు. నా మాట వినండి, చెడు సహవాసాలు నువ్వు పరిగెత్తుతున్నావంటే నీ పాదాలకు ఎర్రని రక్త సమానమైన పాదరక్షలు లేకపోవడమే. నా దేవుడు ఇష్టం పుట్టే వయసుకు ఆత్మీయతగా ఎదిగితే ఇవి నీకు అలంకరింప చేయునుగాక. నువ్వు వెళ్ళిన మార్గంలో ఏ రకమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినా అపవిత్రత నీకు అంటకుండా ఉండునుగాక. తర్వాత వాక్యం చదవండి. సన్నపు అవిసినారు నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని. సన్ననార రాజులను ధనవంతులు వేసుకునే ఆ వస్త్రాన్ని నేను నీకు ధరింపజేస్తా. నువ్వు రాజువు కాదు గాని రాజుకుండే యోగ్యత ఘనత నా దేవుడు నీ కలుగ చేయబోతున్నాడు. నువ్వు దేవుని యందు నీతిగా యథార్థంగా నమ్మకంగా ఎదిగొచ్చిన ఆయనకి ఇష్టం పుట్టే వయసులాగా ఆత్మీయతలో నీవు ఎదగగలిగితే సన్నని నారబట్ట రాజులు వేసుకునేది నా దేవుడు నిన్ను అలంకరించి గణపరుచునుగాక. తర్వాత మాట పట్టుబట్ట అంటే అర్థం ఏమిటి? నేను దాని గురించి ఎక్కువసేపు మీరు చెప్పక్కల, మైకిస్తే మీరు చెప్తారు. అయితే పట్టుబట్ట గుర్తు ఏమిటంటే అది సహజంగా శుభకార్యం జరిగినప్పుడు ఎక్కువగా వాడతారు, రోజువారీ కంటే కూడా. నీ జీవితంలో క్రీస్తుకు దూరంగా ఉన్నంత కాలం నీ జీవితంలో ఏ రకమైన శుభ పరిణామం జరగల, నీకు అనుకున్నంత ఆనందం కలగల. ఒక శుభకార్యం జరిగితే ఆ ఇంట్లో ఎంత సంతోషం ఉంటుందో అట్టి నా దేవుడు శుభకార్యములు నీ జీవితంలో జరిగించునుగాక. పట్టుబట్టలకుండే మెత్తదనం, ఆ యొక్క ఘనత, ఆ శుభం తప్పక నిత్యము నీ వెనక నడిచి వచ్చునుగాక. ఏ ప్రాయం వస్తే ఆయనకు ఇష్టము కలిగే ప్రాయం రావాలి, అంతేగాని ఈడ్చితన్నే ప్రాయం కాదు. మరి ఇంతకాలం వాక్యం విన్న తర్వాత వాక్యం బాగుంది, బైబిల్ మూసేసి మర్చిపోవడం, రాసి పెట్టుకోవడం, కాగితం కాలు ఎరిగిపోవడం, జీవితంలో ఎదగక ఎంతకాలం ఉంటావు? నిజంగా నువ్వు ఎదిగిన వ్యక్తివి అయితే, వాక్యానుసారంగా నడిచే వ్యక్తివి అయితే, మందిరంలో కట్టబడితే ఏ రాయన్నా కదిలిందా? ఏ స్తంభమన్నా ఊగిందా? దేవునిలో కట్టబోబట్టే కదా లోకంలో కలిసిపోతున్నావు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవుడు ఇన్ని అలంకరణ నీకు దయచేయాలని కోరుకుంటుండగా ఆయనకు నిన్ను చూడగా ఇష్టం పుట్టే ఒక వయసు, ఆ ప్రాయము, అలాంటి ఆత్మీయ ఎదుగుదల నీకు కలుగునుగాక. చేతుల కంట కడియం వేస్తాడట. ఈ కడియం దేనికి గుర్తు అని మనం బైబిల్లో చూస్తే, వాళ్ళు కడియం వేసుకుని ఆడపిల్ల ఆ గ్రామానికి నుంచి ఒక గ్రామానికి వస్తే 2 అర్థాలు వస్తాయట. ఒకటి, ఈమె ఒక పిల్లవాడికి ప్రదానం చేయబడిను అనడానికి ఆనవాలు. రెండవది, వివాహం దినమున ధరింప చేస్తారట, ఆ అమ్మాయికి పెళ్ళయ్యింది. నేను పలానా వానికి భార్యను, ఆయన నాకు ప్రాణప్రియుడు, నేను ఆయన దానను అనే దానికి ఆనవాలుగా ప్రపంచమంతా చూస్తుండగా, సంఘమంతా చూస్తూ ఉండగా, వీరు నా సొత్తని దేవుడు నీతో నిబంధన చేయునుగాక. నువ్వెవరివి? నా సొత్తు. నేనెవరిని? ఇదిగో నీకు ప్రియుడను. ఈ మాట ఎంత ముచ్చటగా రాయబడిందండి. అలాంటి అభిషేకం, అలాంటి బాంధవ్యం ప్రజల మధ్యలో దేవుడే నిన్ను గురించి చెప్పునుగాక. నేను యేసునకే దాసుని, ఆమేన్. నా యజమాని పరలోకమందున్నాడు, ఆయన చిత్తం తప్ప ఏది నేను చెయ్యను. ఈ లోకానికి దాసుని కాను, ఈ లోక ఆకర్షణలకు దాసుని కాను, వ్యవహారానికి మొహమాటానికి నీకు దాసుని కాను. నేను యేసు రక్తం ద్వారా కడగబడ్డాను. ఇదిగో నా ఆనవాలు, ఇదిగో నా చెవులు ముక్కులు కుట్టబడ్డాయి, నేను ఆయనకే దాసుడను. అందరూ ఆమేన్ చెప్పగలను. ఈ సంఘంలో ఉన్న వాళ్ళంతా
లోకానికి, డబ్బుకు, మొహమాటానికి కాక యేసుకే ఖైదీలయుందురుగాక. తర్వాత తల మీద ఏం పెట్టాడట? కిరీటం పెట్టాడట. పాల్దాగోడికి పెట్టండి. రాజు యువరాజు రకం వచ్చి అన్ని విద్యలు ఆరితేరాక యువరాజును చేసినప్పుడు తల మీద కిరీటం పెడతారు. బైబిల్లో రాయబడింది యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని. బైబిల్లో చెప్పబడింది రాజు రాణిని కానీ స్వీకరిస్తే ఆమెను తన పక్కన కూర్చోబెట్టి రాణి తల మీద కిరీటం పెడతారు. ఈ లోకంలో అన్ని శాపకరమైన జీవితాల నుంచి విడుదల పొందిన నిన్ను నన్ను నా యేసు కడిగాడు. ఆయనకిష్టమైన వయసు వచ్చేదాకా నడిపించి పోషించి చేశాడు. ఒక రోజున ఆయన ప్రక్కన మనం కూర్చున్నప్పుడు మన తలపైన కిరీటం పెట్టబడునుగాక. ఆయన నిన్ను చూడగా ఆయనకు అసహ్యం పుట్టేట్టుగా ప్రవర్తిస్తున్నావా? ఇంత అనుభవించినాక కాలు జాడించే మూర్ఖంగా ఉందామా? పనికిరాని విల్లులాగా వంగిపోదామా? ఆయనకిష్టమైన ఒక పవిత్ర జీవితాన్ని జీవిద్దాం. నేను జీవిస్తాను అనుకున్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఇంతకాలం బ్రతికానంటే నీ కృపేనయ్యా. ఇక్కడ నిలబడ్డానంటే నీ కనికరమేనయ్యా. నీకు ఇష్టకరమైన బ్రతుకు బ్రతకడానికి కృపద ఇచ్చే, నీకు ఇష్టం పుట్టించే ప్రాయానికి నేను ఎదగాలయ్యా. ఒక రోజున రాకడలో ఎత్తబడిన నీ ప్రక్కనే కూర్చునే అవకాశం కలగాలయ్యా. అలంకరించబడి కిరీటధారణగా ఉండే వధువైన సంఘం ఇక్కడ ఎత్తపరచబడాలి. ప్రభువా, పేరు పేరున నీ బిడ్డలను దీవించండి. వాక్యానుసారమైన జీవితంలో జీవింపచేయండి. రెక్కల నీడలో భద్రపరచండి. మీ రాకడ కొరకు ఆయత్తపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మెండైన దీవెన, నెమ్మది, క్షేమం కోరుకుంటూ ప్రజల క్షేమం, ఈ మాటలు విన్న వారందరూ దీవించబడి ఆశీర్వదించబడి రక్షణానందములు కృపలో ఎదిగేటిగా కార్యం చేయండి. మహిమ నీకు ఆరోపిస్తూ యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు, నశించిపోయే ప్రజల ఆత్మరక్షణ కొరకు, భారతదేశ శాంతి కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు మరియు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించెదరు. ఈ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరాలకు 9440772772 మరి ఒక నెంబర్ 9032772772. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.